హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నా బర్త్డే పార్టీ అయితే జైల్లో జరిగిందండి. జైల్ అంటే జైల్ రెస్టారెంట్ అనమాట, జైల్ మండీ రెస్టారెంట్. సో ఇది ఎక్కడుంది ఏంటి అనేది అంతా చెప్తానండి. అలాగే మేము ఏం ఫుడ్ తిన్నాం ఏంటి ఎక్కడ మొత్తం అన్నీ చూపిస్తానమాట. నా బర్త్డే పార్టీ ఎలా జరిగిందో. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇది మన కూకట్పల్లిలో లలిత జ్యువెలరీ పక్కన పిఎన్ఆర్ ఎంపైర్ ఉంది కదండి, ఆ మాల్లో సెకండ్ ఫ్లోర్లో అయితే మనకి ఈ జైల్ మండీ రెస్టారెంట్ అయితే ఉందండి. చూసారు కదా, మనకి ఎస్కలేటర్స్ ఉంటాయన్నమాట, లిఫ్ట్ కూడా ఉంది. సో మనం దాని మీద వచ్చేయచ్చు. ఇది సెకండ్ ఫ్లోర్లో మనకి ఎస్కలేటర్ ఎక్కి పైకి రాగానే స్టార్టింగ్లోనే ఉంటుందన్నమాట. చూసారు కదా, బయట ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లోపలికైతే వెళ్దాం. ఇది మొత్తం బయట అంబిషన్స్ అనమాట. చూసారు కదా, ఇలా కిస్మత్ జైల్ మండీ అని ఉంటుంది. సో ఇక్కడ ఫుడ్ అయితే బాగుంటుందండి. మేము ఇంతకు ముందు కూడా చాలాసార్లు వచ్చాము. నేను చాలాసార్లు అనుకున్నాను మీకు ఒకసారి వీడియో చూపించాలి, ఇది తెలియని వాళ్ళ కోసం యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. ఇక్కడ ఫుడ్ కూడా చాలా కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంటుందండి. అలాగే చిన్న పిల్లలు కూడా తినొచ్చు అనమాట. అస్సలు స్పైస్ ఉండదు. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ గీ అలాగే క్యాషూస్ కిస్మిస్ ఇట్లా ఉంటాయి అన్నమాట. సో చాలా బాగుంటుంది. అవి కాస్ట్ ఎలా ఉంది ఏంటి, మేము ఎప్పుడు ఏ ఫుడ్ తీసుకుంటాం అంత మెనూ మొత్తం మీకు చూపిస్తాను. ఇక్కడ కొత్తగా వచ్చే వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట. సో చూసారు కదా, లోపలైతే ఇలా ఉంటుందండి. మనం ఎంట్రన్స్ లోపలికి రాగానే రైట్ సైడ్ మొత్తం అంటే జైలులో ఎక్కువ ప్లేస్ సరిపోనప్పుడు సో ఇలా సైడ్ కూడా ఉందన్నమాట. అక్కడ ఏంటంటే మనకి వాళ్ళు కర్టన్స్ వేశారు, రూమ్స్లా ఉంటుంది, మొత్తం ఫుల్ ఏసీ ఉంటుందండి. మనకి ఫ్యాన్లు కూడా అవసరం లేదు. సో కింద అయితే మొత్తం అంతా మనకి ఒక పరుపు థీమ్ అయితే ఉంటుంది, కర్టన్స్. జైలు ఖాళీ లేని వాళ్ళు అక్కడ కూర్చుంటారు. అలాగే కింద కూర్చొని వాళ్ళ కోసం సీటింగ్ కూడా ఉంటుందండి. చూసారు కదా, ఇలా సోఫా అలాగే టేబుల్స్ కూడా సీటింగ్ కూడా ఉంటుంది. తర్వాత ఇలా మనం అదంతా రైట్ సైడ్ ఉంటుంది. ఇలా లెఫ్ట్ సైడ్ మొత్తం ఇలా జైల్ థీమ్ అయితే ఉంటుందండి. మొత్తం కింద అలాగే సోఫా సెట్టింగ్ ఇస్తారు, మొత్తం మనం కూర్చోడానికి సిట్టింగ్ అనేది. బ్యాక్ సైడ్ అందరూ హీరోల పెయింటింగ్ అనేది ఇచ్చారండి. చీకటిగా జస్ట్ మనకు ఒక లైట్ థీమ్ కలర్లో మనకి జూమ్గా ఉంటుందన్నమాట. లైటింగ్ చీకటిగా ఉండడానికి అంత జైల్ అట్మాస్ఫియర్ ఉండేలాగా వాళ్ళైతే అక్కడ మనకి క్రియేట్ చేశారనమాట. సో చూసారు కదా, ఒక్కొక్క జైల్లో ఒక్కొక్క హీరో పెయింటింగ్ అయితే పెట్టారు. చాలా బాగుందన్నమాట అదంతా చూడడానికి. అంటే డైరెక్ట్గా ఫొటోస్ కాకుండా పెయింటింగ్ లాగా పెట్టారనమాట. ప్రతి జైల్లో ఒక్కొక్క హీరోది అట్లా పెట్టారు. ఇది మొత్తం ఇటు సైడ్ అంతా ఇది జైల్ అండి. ఆల్రెడీ అప్పటికే మాకు 10 అయిపోయిందనమాట. చాలామంది వెళ్ళిపోయారు, అందుకే కొంచెం ఖాళీగా ఉంది అక్కడ జైలు చూడడానికి. సో అలా వచ్చేసి అక్కడ కూర్చొని రౌండ్గా అందరూ కలిసి ఫ్యామిలీ అంతా కలిసి ఒక ప్లేట్లో తింటే ఎలా ఉంటుంది అలా ఉంటుందన్నమాట అక్కడ ఫుడ్ అనేది. సో హ్యాపీగా ఇప్పుడు మనం మిగతా రెస్టారెంట్లకు వెళ్తే ఎవరి ప్లేట్లో వాళ్ళే తింటామండి. ఇక్కడ అలా కాదు, అందరం కలిసి చక్కగా ఒకే ప్లేట్లో తినేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది, అది నాకు బాగా నచ్చుతుంది అనమాట ఇక్కడ. సో ఇలా చూసారు కదా, ఇలా థీమ్ అయితే ఇలా ఉంటుందండి మొత్తం. మేమైతే ఫస్ట్ నెంబర్ ఉన్న జైల్లో అయితే కూర్చున్నాము. ఇదంతా ఒకసారి మీకు అక్కడ అంబిషన్ ఎలా ఉందని చూపిద్దామని చెప్పి వచ్చాము. ఇక్కడ జైలు నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళి రైట్కి వెళ్తే మనకు అక్కడ మొత్తం ఏముంటుందంటే హ్యాండ్ వాష్ అలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అలాగే సోఫాస్ దగ్గర నుంచి అటు సైడ్ వెళ్తే అక్కడ ఇంకోటి ఉంటుంది, అంటే సపరేట్ ఉన్నాయన్నమాట హ్యాండ్ వాష్ కూడా మనకి. చూసారు కదా, ఇక్కడ మొత్తం మనకి ఇదంతా ఫుడ్ సెక్షన్ అండి. ఇది ఐస్ క్రీమ్ సెక్షను. ఇక్కడ నుంచి మనకి వాళ్ళు తీసుకొస్తారు. ఈ కర్టన్స్ ఉన్నాయన్నీ కింద కూర్చుండే రూమ్స్ లాగా అనమాట. అది కూడా జైల్ థీమ్ లాగే ఉంటుంది. కాకపోతే మనకి ఆ జైల్ అనేది ఈ ఐరన్ ఉండదు, అక్కడ కర్టన్స్ వేసేస్తారు. ఇక్కడేమో మనకి జైల్ థీమ్ అనేది ఉంటుందన్నమాట. సో చూసారు కదా, చాలామంది వెళ్ళిపోయారు. ఇలా ఇక్కడ వెయిట్ కూడా చేయొచ్చండి. మనకి అయిపోయేసరికి ఎవరైనా వెళ్ళాలి, మనం మళ్ళీ జైల్లోనే కూర్చోవాలి అనుకుంటే అక్కడ టేబుల్స్ దగ్గర కొంచెం సేపు వెయిట్ చేస్తే మళ్ళీ వచ్చి మనం ఇక్కడ వెళ్ళిపోగానే క్లీన్ చేసి మనల్ని పిలుస్తారనమాట. సో చూసారు కదా, మేమైతే వచ్చి కూర్చున్నామండి. ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాము ఇప్పుడే. ఫస్ట్ అయితే స్టార్టర్స్ చెప్పారు మా వాళ్ళు. మేము ఎప్పుడు ఈ రెస్టారెంట్కి వచ్చినా మా వాళ్ళు ఒకటే స్టార్టర్స్ ఆర్డర్ చేస్తారండి. అదంటే వాళ్ళకి ఫేవరెట్ అనమాట. చాలా బాగుంటుంది కూడా, మీకు చూపిద్దామని చెప్పి చెప్తున్నాను నేను. ఇది ఒకసారి మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా
ఈ స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను అది మీకు ఇప్పుడు మెనూలో కూడా చూపిస్తాను అనమాట, ఎలా ఉంది ఏంటి కాస్ట్ ఎలా ఉంటుందని. ఇంకా పై ఫ్లోర్లో రోబో రెస్టారెంటు, అలాగే నెక్స్ట్ ఫ్లోర్లో మనకి అదేంటి ట్రైన్ రెస్టారెంటు ఇవన్నీ ఉంటాయండి. పిఎన్ఆర్ ఎంపైర్ మాల్లో ఏంటంటే మనకి చాలా రకాల వెరైటీ పిల్లలు ఎంజాయ్ చేసేవన్నీ ఉంటాయి. లాస్ట్ టైం మా చిన్నబాబు బర్త్డే అప్పుడు మీకు రోబో రెస్టారెంట్ కూడా చూపించాను కదా, అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ ఫుడ్ చాలా తక్కువ ఉందండి కాస్ట్. చూసారు కదా, ఇవన్నీ స్టార్టర్స్ అనమాట. సో ఇదిగో చికెన్ లాలీపాప్, గిస్మాత్ స్పెషల్ స్టిక్స్. మేమైతే ఎక్కువ థర్డ్ ఉంది చూడండి, రోస్టెడ్ చికెను. సో అది తీసుకుంటాం, అది 289 రూపీస్ ఉంటుందండి. సో చూసారు కదా, ఇలా అది 289 రూపీస్ ఉందండి. ఆ రోస్టెడ్ చికెన్ చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. మనకి ఎక్కువ శాతం మేము ఎప్పుడు వచ్చినా మా పిల్లలైతే ఇంకొకటి చూసే చేసుకోరనమాట, ఎప్పుడు అదే తీసుకుంటారు. అది టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందండి. అది మనకి ఒక 3 మెంబర్స్కి క్వాంటిటీ కూడా సరిపోతుందన్నమాట, తినడానికి ఎక్కువ పీసెస్ వస్తాయన్నమాట. సో ఇంకా నెక్స్ట్ మనం మండీకి వస్తే చూసారు కదా, ఫస్ట్ ఉన్న మండీ 3 మెంబర్స్కి అనమాట మీల్. ఇది 2 మెంబర్స్, నెక్స్ట్ 3 మెంబర్స్, ఇదైతే 4. మేము ఇది ఆర్డర్ చేసామన్నమాట. సో చూసారు కదా, ఇది మనకి 4 అని చెప్పారండి, కానీ వాళ్ళు 6 మెంబర్స్కి సరిపోతుంది యాక్చువల్గా అయితే. ఇంకా దీంట్లో మేమైతే చికెన్ ఫ్రైడ్ పీస్ మండీ పెట్టాము. అలాగే మనకి జ్యూసీ చికెన్ ఉంటుంది, ఫ్రైడ్ మటన్ ఉంటుంది, జ్యూసీ మటన్ ఉంటుంది, అలాగే కాంబో మండీ ఉంటుంది. కాంబో మండీలో మనకి మిక్స్ వస్తుందండి, మొత్తం చికెన్, ఫ్రాన్స్, మటన్ ఇట్లా అన్ని రకాల మిక్స్ అయితే వస్తుందన్నమాట. మేమైతే చికెన్ ఫ్రైడ్ పీస్ మండీ అయితే చెప్పామన్నమాట. మేము లార్జ్ తీసుకున్నాం కాబట్టి 5 మెంబర్స్ 6 మెంబర్స్కి సరిపోయేలాగా. సో దీనికి స్పెషల్ ఏంటంటే మనకి వాళ్ళు ఈ చికెన్ టిక్కాస్ కూడా ఇస్తారు. నార్మల్ దానికైతే మనకి ఓన్లీ ఆ లెగ్ పీస్ మాత్రమే ఇస్తారనమాట. ఈ చికెన్ టిక్కాస్ కూడా ఒక 4 ఇచ్చారు. సో ఇది లార్జ్ మండీ అనమాట, మాకు ఒక 1500 వరకు పడింది. సో ఇదే సరిపోతుందండి, స్టార్టర్స్ కూడా అవసరం లేదు, ఎందుకంటే దీంట్లోనే స్టార్టర్స్ వచ్చేస్తాయి. కానీ ఇంకా పిల్లలు గోల్ చేస్తారని మేము స్టార్టర్స్ తీసుకుంటాము. సో ఇలా అయితే జరిగిందండి. చూసారు కదా, ఖచ్చితంగా ఇక్కడికి వస్తే చక్కటి ఫుడ్ తినొచ్చు, రీజనబుల్ కాస్ట్ ఉంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు కూడా. సో చూసారు కదండి, తప్పకుండా మీరు కూడా ఎవరైనా ఇంతవరకు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రండి. మిగతా రెస్టారెంట్తో పోల్చుకుంటే మనకి ఇక్కడ ఫుడ్ చాలా టేస్ట్ ఉంటుందన్నమాట, రీజనబుల్ కాస్ట్ కూడా ఉంటుంది. సో తప్పకుండా ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నా బాగుంటుందన్నమాట. వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.